అమ్మ అలాగే సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉండబోతోంది? ఓం శ్రీ మాత్రే నమః. 2025 సంవత్సరం సింహరాశి ఏ విధంగా ఉండబోతోందంటే, మరి సింహరాశిలో ఉన్నటువంటి మఘా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తరా ప్రథమార్థం వీరందరికీ ఏ విధంగా ఉండబోతోంది? లాభాల బాటలో సంవత్సరం ప్రారంభిస్తారు. అంటే చాలా చక్కగా సంతోషంగా ఉంటుందన్నమాట. ఈ సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా మాకు అన్ని లాభాలే, పట్టిందల్లా బంగారం అయిపోతుంది. 2025 సంవత్సరం ఎంత బాగుందో అనే విధంగా జనవరి నెల స్టార్ట్ అవుతుంది. కొన్నింట ఓర్పు కావాలి, అంతే కదండి. మనం చాలా ఉత్సాహంగా ఉన్నామని గబక్కన అవతల వాళ్ళని మాట అనకుండా ఉంటే, మనల్ని మనం నిగ్రహించుకుంటే చాలా బాగా మీ ఓర్పే మీకు శ్రీరామ రక్ష. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయంగా ఏంటంటే కనుక, ముఖ్యంగా కుటుంబంలో కానీ పై అధికారుల దగ్గర కానీ సంయమనం అనేది చాలా పాటించాలి. అంతేగాని మీకు తెలియదు, నోరు మూసుకోండి, నేను సంపాదిస్తున్నాను, నేను అంత కుటుంబ యజమాని, అలాంటి అహంకారం చూపించడం కానీ, నాకు తెలుసండి అని పైవాళ్ళు చెప్పినా కూడా నాకు తెలుసండి, నాకు వర్క్ వచ్చు అంటే వాడికి ఈగో దెబ్బతింటుంది. అలాంటప్పుడు మీరు కొట్టుకోవాల్సి వస్తుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? అంతకన్నా ఏం లేదు, ఓకే. తర్వాత భూమి, తర్వాత క్రయ విక్రయాదులు ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి మాఘమాసం పట్టిందల్లా బంగారమే. ఆదాయం ఓకే. పై అధికారులు, రాజకీయ నాయకులతోటి మాట్లాడేటప్పుడు చాలా హితంగా, మితంగా, పొదుపుగా మీరు మాట్లాడితే డెఫినెట్గా మీ యొక్క వాల్యూస్ పెరుగుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళతో జాగ్రత్త. మార్చి నెలస్తులకు ఇంటా బయట గౌరవం పెరుగుతుంది. మీరే రాజు, మీరే మంత్రి, మీరే అన్ని అన్నట్టుగా ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు ఇంటా గెలుస్తారు, రచ్చా గెలుస్తారు. తర్వాత చూసినట్లయితే కనుక కొంచెం ప్రశాంతంగా ఏదైనా సరే ఆలోచించడం మొదలుపెట్టండి. ఎందుకంటే ఏ చిన్న పనైనా సరే ప్రశాంతమైన మనస్సుతో మనం ఆలోచిస్తే అద్భుతాలు జరుగుతాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ మాసానికి వస్తుల్లోకి కుజుడు లాభాల్లో ఉండడం వల్ల శుభకరంగా ఉంటుంది. టెన్షన్స్ తగ్గిపోతాయి. తీసుకోకండి, ఫస్ట్ మీరు టెన్షన్స్ తీసుకోకుండా ఉంటే, తొందరపాటు నిర్ణయాలు, తొందరగా వెళ్ళాలి అలాంటివి లేకుండా ఉంటే అన్నీ బాగుంటాయి. ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక ఒత్తిళ్ళు అంటే ఎంతే కదమ్మా, ఏవో ఖర్చులు వస్తాయి, అనుకోని ఖర్చులు. అలాంటప్పుడు ఏమవుతుంది, భూములు అమ్మేటప్పుడు కానీ, కొనేటప్పుడు కానీ, విక్రయాల విషయంలో భూమి అమ్ముతున్నాం అనుకోండి, తక్కువ శాతం లాభానికి అమ్మాల్సి వస్తుంది. అది మే నెలలో కొంచెం అలాంటి ఇబ్బందులు కనపడుతున్నాయి. తర్వాత ఏంటంటే కనుక, గురుని లాభస్థితిలో ఉండడం వల్ల పరిస్థితులు కొంచెం బెటర్ అవుతాయి. అంటే ఏంటంటే పూర్తి నష్టపోము, కానీ కొద్ది తక్కువ లాభానికి మనం అమ్మాల్సి వస్తుంది. అది పెద్ద విషయం కాదు, కానీ జాగ్రత్త ముందే మీరు ప్లాన్ చేసుకోండి. యంత్రాలు, వాహనాలు నడిపేటప్పుడు జూన్ మాసంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఆర్థికంగా ఓకే, పనులు వేగవంతం చేయాలి. జూలై నెలకొస్తుల్లోకి కుటుంబంలో ప్రశాంతంగా ఉండాలి. వృత్తుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు మిశ్రమంగా ఉంది పరిస్థితి. ఉద్యోగం అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బండ చాకరీ చేస్తున్నాను, ప్రమోషన్ లేదు, ఏం లేదు, నాకన్నా వెనకాల వాడు ఎక్కువ హైక్కి వేరే కంపెనీ మారిపోయాడు. ఈ పనికి మాలిన ఆలోచనలు అన్నీ ఎక్కువైపోయి చేసే పని చెయ్యం కదా, మనకు ఉన్నది పోతుంది, ఏదో దాచిపెట్టుకున్నది పోయింది అన్నట్టుగా ఉంటుంది. అందుకని అలాంటి ఆలోచనలకు పోకండి. ఏం పర్వాలేదు, మనం కూడా ముందుకు పెడతాము. ఓకే, ఈ మాసం అలా ఉంది, ఈ నెల అలా ఉంది, నెక్స్ట్ మంత్ బెటర్ లక్ అని మనల్ని మనం సమర్థించుకోండి. ఆ తర్వాత చూసినట్లయితే కనుక వాదనలో పాల్గొనకండి. డిస్కషన్స్కి పెడితే ఆగస్టు నెలలో కొంచెం తలకాయ నొప్పులు ఎదురవుతాయి. జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క వృత్తులు కానీ, పని కానీ అంకిత భావంతో వెళ్ళడం చెప్పదగిన సూచన. సెప్టెంబర్కి వస్తుల్లోకి మీరు మీ అన్నదమ్ముల విషయంలో మంచి పరిష్కారం చూపిస్తారు. మీరు వాళ్ళందరికీ కూడా దేవుడైపోతారు, అంతటి గౌరవం పొందుతారు. మరి తర్వాత ట్రాన్స్ఫర్లు ఉన్నాయి, మరి ఏది కాని వేళ గేది ఈనిందట్టు అన్నట్టు సెప్టెంబర్ నెలలో స్థానచలనం కనపడుతుంది. రెడీగా కూర్చోండి చక్కగా, ఆ చెంబులు గిన్నెలు అన్నీ సర్దుకొని. ఆ తర్వాత అక్టోబర్ నెల వస్తుల్లోకి ఆదాయం బాగుంటుంది. తర్వాత సాటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. ఇప్పుడు మీరు కొత్త ఉద్యోగానికి వెళ్ళినా, లేకపోతే ఉన్న ఉద్యోగంలో పదోన్నతి పొంది ఎక్కడైనా ట్రాన్స్ఫర్ వెళ్ళినా మీకు బాగుంది. అందువల్ల డోంట్ వర్రీ, ఏం బెంగ పెట్టుకోవద్దు. నవంబర్కి వస్తుల్లోకి అధికారుల యొక్క బాధ్యతలు, అంటే ఇప్పుడు మనం అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నాం, సపోజు బాధ్యతలు మారుతాయి.
కోర్టు వ్యవహారాల్లో కూడా బాధ్యతలు మారుతాయి. అదేవిధంగా ఏ రంగంలో ఉన్నా కూడా బాధ్యతలు మారుతాయి. ఇప్పటి వరకు నేను ఈ విధంగానే నేను పిండి రుబ్బేదాన్ని, పిండి మెత్తగా రుబ్బడం నాకు తెవచ్చు, కాదమ్మా నువ్వు పచ్చడి పెట్టమ్మా అంటారు. లేదండి నాకు ఇది ఈ వర్క్ మాత్రమే అంటే కుదరదు. అందువల్ల వర్క్లో చేంజెస్ కనపడుతున్నాయి. తర్వాత ఏంటంటే ట్రాన్స్ఫర్లే కాదు, వర్క్లో చేంజెస్ ఉన్నాయి. తర్వాత చూసినట్లయితే కనుక కాస్త డిసెంబర్కి వస్తుల్లోకి నరదిష్టి, నరఘోష కనపడుతోంది. జాగ్రత్తగా ఉండండి. బంధువులతో వైరం కనపడుతోంది. శత్రువులు అభివృద్ధి అవుతారు. అంటే మీ పక్కనున్నవాడే మీకు వెన్నుపోటుదారుడు అయ్యేటటువంటి పని కనపడుతుంది. అందువల్ల ఎవరా కట్టప్ప అనేది మనం తెలుసుకోలేము. అందుకని ఆల్వేస్ బీ కేర్ఫుల్. తీయగా మెత్తగా మాట్లాడి మిమ్మల్ని పొగుడుతున్నారు కదా అనేసి చక్కగా పూజలు భజనలు చేయించుకోబాకండి, నమ్మకండి, జాగ్రత్తగా ఉండండి. ఇది వచ్చే సంవత్సరం, కొత్త సంవత్సరం వస్తుల్లోకి మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడానికి మా యొక్క భగవంతుడు ఇచ్చినటువంటి జ్యోతిష శాస్త్రం ద్వారా, పరిజ్ఞానం ద్వారా చెప్పడం జరిగింది. జాగ్రత్తగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. దేనికి లోటు లేదు. అయితే అప్పుడప్పుడు చిన్నగా పరీక్షలు, అది పెద్ద విషయం కాదు. అలాగే సింహరాశి వాళ్ళు మిశ్రమ ఫలితాలు చూస్తున్నారు అండ్ వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏంటమ్మా? శనికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండాలమ్మా. తప్పనిసరిగా శనికి తైలాభిషేకం అనేది మానకుండా చేయించాలి. అదే కాకుండా శనివారం నాడు 6 to 7 కాలంలో 5 ఒత్తులు, నల్ల ఒత్తులతో పెద్ద ప్రమిదలో చక్కగా గానుగ నూనె పోసి రావి చెట్టు కింద అది దీపం పెట్టి 2 ప్రమిదలు పెట్టాలి. దీపం పెట్టేసి కింద ఉప్పు పోసి దాని మీద పెట్టినా ఓకే. అంటే శని భగవానుడికి మరి ఇవన్నీ కూడా ఇష్టమైన పద్ధతులు కదా. పెట్టి 7 ప్రదక్షిణలు చేసి ఓం నమో వెంకటేశాయ అనేది అనుకుంటూ చేసి తప్పనిసరిగా లోపలికి వెళ్ళి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిచ్చరం అని అనుకుని అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి మీకు ఎంతైతే బడ్జెట్ ఉందో అంతవరకు ప్రతి శనివారం నాడు భోజనం దానం చేస్తే, ఒక్కళ్ళ దగ్గర నుంచి మీ ఇష్టం, సంఖ్య నేను చెప్పను, చేసినట్లయితే వస్త్రదానం, భోజనం దానం, చెప్పులు దానం, ఏదో ఒకటి. నాకరికి చిల్లర నాణాలు పట్టుకుని ఒక గుప్పెడు నాణాలు ఇచ్చేసేయండి. అది 20 రూపాయలు ఉంటాయి, 50 రూపాయలు ఉంటాయి, అది వాళ్ళ అదృష్టం, మీ యొక్క దయ. అలా చేస్తే తప్పనిసరిగా ఈ యొక్క శని